హాయ్ అండి. మరి ఇది కంటిన్యూ చేసుకుందామండి మన సెకండ్ పీరియడ్ ఇది. మరి నేను అనేది ఏంటంటే ఇప్పుడు అక్కడ మొన్ననే కర్నూలు ఇన్సిడెంట్ జరిగింది. మరి అదంతా కూడా ఇప్పుడు ఆ లారీ డ్రైవర్ కానీ ఆ బస్సు డ్రైవర్ కానీ అది ఆ ఇష్యూ అంతా కూడా మరి ఆల్మోస్ట్ స్టేట్ అంతా కూడా స్ప్రెడ్ అయింది కదండి. మరి వాళ్ళు వినే ఉంటాడు కదా, టిప్పర్ డ్రైవర్ చనిపోయినా కానీ మరి అదేవిధంగా బస్సు డ్రైవర్ కూడా వినే ఉంటాడు కదా. నేను అనుకుంటున్నా బస్సు డ్రైవర్ అయితే కొంచెము మరి జాగ్రత్తగానే ఉండిండొచ్చు. ఎందుకంటే మనుషుల కోసము మరి డ్రైవరు చాలా జాగ్రత్తగా ఉండాలనేది ఉంటది. ఆయనది కూడా ఒక ప్రాణమే కాబట్టి. మరి ఈ టిప్పర్ అనేటటువంటి ఆ డ్రైవర్ మరి ఎలా ఉన్నాడో మనకైతే తెలియదు. ఆయన తప్పో ఈయన తప్పో తెలియదు. అది టర్నింగ్ లోపల మూల మలుపు దగ్గర అది అట్లా తీసుకునేటప్పుడు అని అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు. మనకు తెలియదండి ఏది నిజం అనేది. కానీ వింటే మాత్రం పోయిన ప్రాణాలు రావు కదండీ! కాబట్టి మనం ఎంత కష్టపడి తల్లిదండ్రులు పెంచుకుంటారో, పెళ్ళిళ్ళు చేసే వరకు, చదువులు చదివే వరకు, ఉద్యోగాలు వచ్చే వరకు ఎంత తల్లిదండ్రులు బాధపడతారు. ఇప్పుడు చూడండి ఎంత ఒక తల్లికి ముగ్గురు బిడ్డలట. మరి వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయో కాలేదో కానీ వాళ్ళు బస్సు నిండిందట ఆడికే. మరి కొంతమంది నిలబడారంట సీట్లు లేకుండా. ప్రయాణం అదే మూవ్ అవుతున్న టైంలో ఆ ముగ్గురి అమ్మాయిల తల్లి ఆపిందంట. ఎందుకంటే నా బిడ్డలు హైదరాబాద్ పోతున్నారు, ఇక మళ్ళీ ఇంకో బస్ కనవర లేట్ అవుతుంది అనుకుందో ఏమో, లేకుంటే వాళ్ళ యొక్క అదృష్టము. వాళ్ళ తల్లి ఆ బస్సు మూవ్ అవుతుంటే ఆపి ఎక్కించిందంట. చాలామంది ఏమంటారు, కనీసము వాళ్ళమ్మ ఆ విధంగా అంటే అమ్మ కావాలని కాదు అక్కడ. మరి ఆ మృత్యు అనేది అలా వెంటాడుతుంది. ఆమె ద్వారానే ఉండిండొచ్చు కదా. నువ్వు పంపు నీ బిడ్డలని అన్నట్టు. అంతే కదా మనము ఆధ్యాత్మికంగా మనము చూస్తే. మరి భగవంతుని చేతిలో ఉన్నాం మనం. అయితే నువ్వు వెళ్ళు అది ఆపి ఇట్లా చేయి పెట్టి ఆపి మరి బిడ్డలను ముగ్గురుని ఎక్కించిందండి. అందరు వయసు వాళ్ళేనండి. మరి పెళ్ళిళ్ళు అయినవి కాలేదో మరి ఆ ఫోటోలు అయితే అది ఇన్సిడెంట్ జరిగిన దగ్గర దాంతో పాటే చూపిస్తున్నారు. మరి ఎంత ఎంత బాధగా ఉంటుంది ఆ తల్లికి. ఆ తల్లికే కాదు, ఆ కుటుంబ సభ్యులకు ఉంటుంది, ఆ ఇరుగు పొరుగు కూడా ఉంటుంది. అలా జరగరాంది జరిగినప్పుడు బస్తీ మొత్తం ఉంటుంది, ఊరు మొత్తం ఉంటుంది. ఇప్పుడు స్టేట్ మొత్తం కూడా అది ఏమంటారు స్ప్రెడ్ అయిపోయింది, వ్యాపించింది అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఎంత బాధ. కాబట్టి మీరు మేము అందరం మనమందరం కూడా మరి ఏం చేయాలి అని అంటే ప్రభుత్వానికి ఇలాంటి డ్రైవర్స్ మరి కరెక్ట్గా వాళ్ళు స్లో అయినా పర్వాలేదు మంచిగా నడపాలి అనేది కొంచెం వరకు వాళ్ళను మరి చెక్ చేసి చెప్పేవాళ్ళు ఉండే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తే